స్తోత్రార్హుడవైన తండ్రి, ఇమ్మానుయేలు దేవా, ఇంతవరకు తోడై ఉండి కాపాడి కృపనిచ్చిన వాడా, తలంతులతో నేను మహింపరిచి ఘనపరిచి ఉన్నాం. ఆరాధనలో ఆత్మనిచ్చి అభిషేకించారు. శ్రేష్టమైన సమయము, దివ్యమైన నీ వాక్కులు వినబోతుండగా నాతోనూ కూడా వచ్చిన బిడ్డలతో మాట్లాడమని, దర్శించమని, మెల్లని స్వరాన్ని వినిపింపచేయను. ఆయన నీ సన్నిధికి వచ్చి నీ బిడ్డలను దర్శించండి. ప్రతి ఒక్కరికి నీ ప్రత్యక్షతను అయ్యా మీరు అనుగ్రహించండి. నన్ను మరుగుపరిచి నీ ఆత్మను ఆలోచించి నీ వాక్కులు వెల్లడి చేసి మాట్లాడి మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు పరిశుద్ధాత్మ దేవునికే చెల్లును గాక. చేరి కూర్చున్న దేవుని ప్రజలను మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. క్రీస్తు ప్రేమను బట్టి మీరు కూడా ఒకరినొకరు వందనాలు తెలియచేసుకునండి. మంచిది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆయన సన్నిధి సమాధానం మీకు తోడుగా ఉండి నడిపించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 29వ వచనాన్ని, 14వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయం 29వ వచనాన్ని ధ్యానం చేద్దాం. అందుకు యోనాతాను అందుచేత నా తండ్రి జనులను, అయ్యా మైక్ వచ్చేసి, నా తండ్రి జనులను కష్టపెట్టిన వాడాయన. నేను అనకంచడు, నేను ఈ తేనె కొంచెము పుచ్చుకున్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి చాలు. ఈరోజు దేవుని వాక్యముల నుంచి తేనెను గురించి మనతో మాట్లాడుచున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. దేని గురించి? తేనె. నేనైతే ఎప్పుడు చెప్పలేదు. ఈ తేనె యొక్క వాక్యమును ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడడానికి సిద్ధపరిచాడు. సరే, యోనాతాను కొంచెము తేనె పుచ్చుకున్నాడంట. ఎప్పుడైతే యోనాతాను కొంచెము తేనె పుచ్చుకున్నాడో అతని కన్నులంట ప్రకాశించినాయి అంట. పిల్లలారా, ఎంత తేనె తీసుకున్నాడు? కొంచెము తేనె. అతడు ఎప్పుడైతే త్రాగాడో లేక పుచ్చుకున్నాడో అతని కన్నులు ప్రకాశించినాయి అంట. అప్పటి వరకు యోనాతానమ్మా యుద్ధము చేశాడు. ఏం చేశాడు చెప్పండి? యుద్ధము చేశాడు. ఎంతో మంది మీద పోరాటము చేశాడు. శత్రువులైనటువంటి వారి మీద కత్తి తోశాడు. అలసిపోయి ఉన్నాడు, సొమ్మసిల్లిపోయి ఉన్నాడు, నీరసిల్లిపోయి మస్కబారిపోయినట్లుగా ఉన్నాయి తన కనులు. ఎట్లా ఉన్నాయి? మస్కబారిపోయి చూపు కూడా కనబడనంతగా, ఒక మాటలో చెప్పంటే తన శక్తి అంతా కూడా, తన శరీరంలో అవయవాలలో శక్తి అంతా కూడా యుద్ధంలో ధారపోసాడు. వింటున్నారా? యుద్ధములో ధారపోసాడు, చెమటోర్చాడు, కత్తి దూశాడు. శత్రువులను ఒక్కడే పోరాడి
జయించాడు. ఆ సమయంలో తన శక్తిని కూడగట్టుకున్నాడు, చెమటను కాచాడు. ఆ శత్రువులతో యుద్ధము చేసి కత్తి దూసి పోరాడిన సమయంలో ఏం కోల్పోయాడంటే శక్తిని కోల్పోయాడు, బలాన్ని కోల్పోయాడు. అప్పుడు అంట ఏమీ తినని మీదట ఆయనకి అమ్మా ఇక అంటారు కదా మనోళ్ళు, కళ్ళు బయలు కమ్మేస్తున్నాయి, నాకు అసలు ఏం జరుగుతుందో నాకు కనబడలేదు అసలు. అలా యుద్ధానికి వెళ్ళినటువంటి యోనాతానుకి, యుద్ధము చేసిన యోనాతానుకి, శత్రువుల మీద పోరాడిన యోనాతానుకి అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఆ సమయములోనంట అమ్మ వస్తున్నప్పుడు తేనె ప్రవాహం కనబడిందంట. ఏంటండి? తేనె ప్రవాహం ఒక నది వలె, ఒక కాలువ వలె ప్రవహిస్తుందంట. ఆ మాట కూడా చదువుతాం చూడండి, 25వ వచనం. జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనబడిను. జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ కట్టి ఉండెను. గాని జనులు తాము చేసిన ప్రమాణమును బట్టి భయపడి ఒక్కడను చెయ్యి నోట పెట్టలేదు. అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణము వినలేదు గనుక తన చేతి కర్రను చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించను. బాగా వినండి, ఇక్కడ కొన్ని విషయాలు ప్రభు మనకు నేర్పుతున్నాడు, విందాము. వాస్తవంగా తేనె ఎక్కడ ఉంటది? చెట్టులకు, కొమ్మలకు ఉంటది, అవును కదా? కానీ ఇక్కడ ఎక్కడ ఉందంటాడా? నేల మీద. పిల్లలు వింటున్నారా? ఎప్పుడైనా మీరు నేల మీద తేనె ఉండడం చూసారా? మీ సర్వీసులో, నా సర్వీస్ నేను చూడాల. ఎప్పుడు ఏదో ఒక చెట్టుకి ఏదో కొమ్మకు ఉండటమే మనకు తెలుసు. కానీ ఈ లేఖనములు మనం చూస్తున్నప్పుడు తేనె ఎక్కడ ఉందంట? నేల పైన. ఎక్కడ? భూమి మీద ఉందంట. అది కూడా ఎలాగా? కాలువలాగా పారుతూ, కాలువల కట్టి. బాబాయ్, తేనె కాలువల కట్టిందంటండి. అసలు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఈ మాట. ఇది ఎక్కడ జరిగింది? నేల మీద తేనె ఉండటం అనేటువంటిది ఏ ప్రాంతము, ఏ దేశము అని మనం గమనించాల్సిన వారమై ఉన్నాం. అది ఇశ్రాయేలు దేశం, వాగ్దాన దేశం, కానాను దేశం, పాలు తేనెలు ప్రవహించు దేశం. అది సమృద్ధి కలిగిన దేశం. అది సమృద్ధి కలిగిన దేశం. ఒక్క మాట చెప్పాలంటే తేనె ఆ దేశములో ప్రసిద్ధి చెందింది. ఏంటి? ఆ దేశములో ప్రసిద్ధి చెందినది ఏదైనా ఉంది అంటే తేనె. మీకు ఒక మాట చెప్తాను, ఎవరి దగ్గర కన్నా వెళ్ళాలి, ఏదైనా తీసుకొని వెళ్ళాలంటే వారు ఏం తీసుకొని వెళ్తారు తెలుసా? తేనె తీసుకొని వెళ్తారు. అర్థమవుతుందా? గోధుమలు తీసుకొని వెళ్తారు, జొన్నలు తీసుకొని వెళ్తారు, రొట్టెలు తీసుకొని వెళ్తారు. అలా ఆయా ఆహార పదార్థాలతో పాటు ఏం తీసుకువెళ్తారు చెప్పండి? తేనె తీసుకువెళ్తారు. తేనె ఆ దేశంలో ప్రసిద్ధి చెందింది. తేనె ఆ దేశంలో చాలా, ఒక మాట చెప్పాలంటే ఆనాడు దావీదు గారు అరణ్యములో ఉన్నప్పుడు తన కుమారుడైన అభిషాలోము చేత తరం పడుతున్నప్పుడు బర్జిల్లయ్య కూడా ఏం తీసుకెళ్ళాడు తెలుసా? తేనెను, మరింకా ఆహార పదార్థములను తీసుకొని వెళ్ళాడు. చూడండి, కావాలంటే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 32వ వాక్యం చదువుతావా?
రాజుల 2వ గ్రంథము 18:32. రాజుల 2వ గ్రంథము 18:32 వచనం. అంతేనా? చదువు. మీరు చావక బ్రతికినట్లుగా నేను వచ్చి దేశం అంటే దేశమునకు అనగా గోధుమలను ద్రాక్షారసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమును ఒలివ తైలమును తేనెయులు గల దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోగుదును, అచ్చట మీరు సుఖంగా నుందురు. ఇక్కడ గమనించండి, అది ఏ దేశమో అటు సమృద్ధి ఏంటో అక్కడ తెలియజేశాడు. అక్కడ పండే పంటలు ఏంటి, ఆ దేశం యొక్క పంటల యొక్క ప్రసిద్ధి ఏంటో అక్కడనే తెలియజేశాడు. వాటిలో ఏది మెన్షన్ చేశాడు? తేనెను కూడా మెన్షన్ చేశాడు. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుని పిల్లరా, ఇంకా మీకు కొన్ని విషయాలు చదివిస్తాను చూడండి. ఆదికాండము 43వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండము 43వ అధ్యాయం 11వ వచనం. వారి తండ్రి అయిన మీరు ఇంకా మార్చుకోవడం కాకుండా ఒక్కలే చదవనండి, అది బాగుంటది. కానీ మైక్ మళ్ళీ వచ్చి అట్లా కాకుండా ఈ దేశమందు సుగంధ ద్రవ్యములు బోలము ఎందుకు ఎవరికైనా కానుకగా తీసుకెళ్లే దాంట్లో కూడా ఏం చేర్చారు? తేనె. తేనె. నేను అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా ఎవరికైనా తేనె తీసుకెళ్లారా? ఎవరికైనా ఎప్పుడైనా నెయ్యి పంపిస్తారు, అవునా కదా? పాలు పంపిస్తారు, అవునా కదా? ఇంకా రకరకాల ద్రాక్షకాయలు, దానిమ్మకాయలు, యాపిల్కాయలు, రకరకాలుగా సహజంగా చెప్తున్న మాట అర్థమవుతుంది. ఎవరికైనా కానుక పంపించేటప్పుడు కూడా ఏం పంపించేవారు? ఇక్కడ మనం చూస్తే తేనె పంపించేవారు. ఎవరికైనా ఆహారాలు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ద్రాక్షాలు, లేకపోతే రొట్టె, జొన్న, గోధుమలు ఇలాంటివి పంపించేటప్పుడు కూడా వారు దేని పంపించేవారు? తేనెను పంపించేవారు. అంత ప్రసిద్ధి చెందినది తేనె, అంత ప్రాముఖ్యమైనది తేనె, అంత విలువైనది తేనె. ఎప్పుడైనా చెప్పాను ఈ వాక్యం? నేను ఎప్పుడు చెప్పలా. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు దాన్ని మనకి తెలియజేస్తా ఉన్నాడు. అంటే తేనె ఎంత ప్రసిద్ధి చెందిందో చూడండి. ఏదైనా పంపించేటప్పుడు ఆ పంపించేటువంటి ఆ మిగతా ఆహార పదార్థాల్లో ఏది ఉండేది? తేనె ఉండేది. తేనె అంత ప్రసిద్ధి చెందింది, అంత విలువైనదని మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. ఇక్కడ నుంచి మీరు కూడా ఏం చేస్తారంటే, ఎవరికైనా ఏదైనా పంపించేటప్పుడు ఒక తేనె బాటిల్ కూడా పంపించండి. సరేనా? సరేనా? పంపించండి, మంచిది. తేనె పంపించండి, అది వాళ్ళకి ఉపయోగపడిద్ది. ఉపయోగపడిద్దా? ఉపయోగపడదా? ఉపయోగపడింది, ఖచ్చితంగా ఉపయోగపడింది. మీరు పంపించగలిగితే ఆ బాటిల్ 2000 ఉంటుంది, 2000 ఉంటుంది, ఒక్కోసారి 3000 ఉంటుంది ఆ బాటిల్. నిజం చెప్తున్నాను మీకు. ఆ బాటిల్ ఎంత ఉంటుంది? పంపిస్తామన్న మీరు అందరూ పంపించాలి. నేను ముందే చెప్పాను, మీరు ఎవరైతే పంపిస్తామే అన్నారో వాళ్ళందరూ ఏం చేయాలి? పంపించాలి. ఆ తేనె ఏంటి అంటే చూడండి, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 103వ వచనం చదవండి. నీ వాక్యము నా జీవకు ఎంతో మధురము, అవి నా నోటికి తేనె కంటే. అదండి, వాక్యమే తేనె. అర్థమైందా? ఏంటి? వాక్యమే తేనె. కనుక బైబిల్ కొని పంపించండి. 2000 3000 ఉంటుంది. తేనె అంత ఉండదు, వాక్యం మరి బైబిల్ అంత ఉంటుంది.
బైబిల్ అంత ఉంటుంది నాన్న. ఇచ్చేది గిఫ్ట్ ఖరీదుగా ఉండాలి కదా, ప్రసిద్ధి చెందిగా ఉండాలిగా, విలువైనది ఉండాలిగా. ఇంకా మరి బైబిలే విలువైంది, బైబిల్లోని వాక్యాలే విలువైనవి. ఆ వాక్యమే తేనె, అవునా? జుంటె తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. ధారల కన్నా యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. పాడదాం. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటె తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. హల్లెలూయా. కనుక దేవుని వాక్యమే తేనె, ఇంకా మరి ఏది కాదు. వింటున్నారుగా? మాట్లాడరే. దేవుని వాక్యాన్ని మనం పోల్చి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేని? తేనెను. తేనెను దేంతో పోల్చి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? వాక్యానికి పోల్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యుద్ధము చేసి అలసిపోయి సొమ్మసిల్లిపోయి మసకబారిపోయి ఉన్న పరిస్థితిలో ఉన్నటువంటి యోనాతాను ముందు నేల మీద తేనె కనబడంగానే, అది కాలువల కట్టి ఉండగానే తన చేతిలో ఉన్నటువంటి ఆ కర్రను, తన చేతిలో ఉన్న ఆ కర్రను ఆ తేనెలో ముంచి తన చేతితో నోటికి అందించమంట. తన కన్నులు ప్రకాశించినాయి అంట. యోనాతాను అంటాడు, జనులారా, నాతో ఉన్నవారులారా, నాతో నడిచేవారులారా, నాతో యుద్ధానికి వచ్చిన వారులారా, ఇదిగో నేను కొంచెము తేనె పుచ్చుకుంటే, కొంచెము తేనె నేను తాగితే నా కన్నులు ఎలా ప్రకాశించినో తెలుసా? కాబట్టి మీరు కూడా ఆ తేనెను పుచ్చుకోండి, ఆ తేనెను మీరు కూడా తినండి, ఆ తేనెను మీరు కూడా తాగండి, ఆ తేనెను మీరు కూడా పుచ్చుకోండి. ఇదిగో నేను కొంచెం పుచ్చుకుంటేనే ఆ తేనె నాకు శక్తినిచ్చింది, ఆ తేనె నా కన్నులను ప్రకాశింపచేసింది. అప్పటి వరకు మసకబారిపోయింది, అప్పటి వరకు నాకు సమస్యలపోయిన పరిస్థితి, అప్పటి వరకు నీరసిన పరిస్థితి. ఎప్పుడైతే ఆ తేనెను నేను కొంచెం పుచ్చుకున్నానో నా కన్నులు ప్రకాశించని, ఎక్కడ లేని ఎనర్జీ నాకు వచ్చింది, ఎక్కడ లేనటువంటి శక్తి నాకు వచ్చింది, ఎక్కడ లేని జీవము నాకు వచ్చింది. ఎస్, ఆ జనులతో చెప్తున్నాడు. ఎవరు? యోనాతాను. మీరు కూడా పుచ్చుకోండి ఆ తేనెని, మీరు కూడా తాగండి, నా వలె మీరు శక్తి పొందుతారు. మీరు కూడా అలసిపోయి ఉన్నారు, మీ ప్రాణం కూడా సొమ్మసిల్లిపోయి ఉన్నది. నాకు తెలుసు, నా తండ్రి మిమ్మల్ని కష్టపెట్టాడు. ఏంటి యుద్ధము ముగించే వరకు ఎవ్వరు కూడా ఏమి తినడానికి వీలు లేదు. ఉపవాసం అంటే ఉపవాసం అండి, మనకు ఉపవాసంలోనే ఉపవాసంలోనే కదా. చూడండి, ఆశ్చర్యం చూడండి ఆ మాట మనం చదువుతాం సహజంగా. 24 వచ్చిందో, నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు సాయంత్రము కాక మునుపు భోజనము చేయవాడు శపించబడును అని సౌలు జనుల చేత ప్రమాణము చేయించును. అందువలన జనులు ఏమీ తినక ఉండేది. తినేది వాళ్ళ ముందు ఉందా లేదా? యెహోషువ, తినేది తాగేది మధురమైనది నోటికి రుచినిచ్చేది వారి ముందు ఉందా లేదా?
ఉన్న వారు ప్రమాణానికి కట్టుబడ్డారు. ఆ తీర్మానానికి వాళ్ళ రాజు సౌలు ఏదైతే వాళ్ళ చేత శబదము చేయించాడో, యుద్ధము ముగిసే వరకు సాయంత్రం వరకు మీలో ఎవ్వరు కూడా ఏది ముట్టడానికి వీల్లేదని ప్రమాణము చేయించాడు. ఆ ప్రమాణానికి కట్టుబడ్డారు. వాళ్ళు నడిపిస్తున్నటువంటి రాజు నడి నాయకుడు, ఆ నాయకుని నోటి మాటకు వారు విలువనిచ్చారు. పిల్లలారా, మీరు కూడా మీ దైవజనుడు మీకు ఒక మాట సెలవిస్తే దానికి మీరేమైపోవాలి? మాట్లాడరా? కట్టుబడిపోవాలా లేదా? ఆ దైవజనుడు నోటి మాట నెరవేర్చేవారు ఉండాలా లేదా? ఆ సౌలు మాట వారు నెరవేర్చారు, లేకపోతే తినేది వారు ముందుగా అని చెప్పేసి అది నోరు ఊరించేదే కాదా? నోటికి మధురమైందా కాదా? తీపినిచ్చేదే కాదా? అయినా సరే వారు ఆ ప్రమాణానికి కట్టుబడిపోయారు. వారు ఆ సౌలు మాటని అనుసరించారు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని ఆత్మీయంగా నడిపిస్తున్న మీ ఆత్మీయ తండ్రి గారి మాట మీరు ఏం చేయాలి? అమ్మ, ఇలా ఉందామంటే అలా ఉండిపోవాలి, ఇలా చేద్దామంటే అలా చేసేవారుగా ఉండాలి, ఇలా ముందుకు వెళ్దామంటే అలా ముందుకు వచ్చేవారుగా ఉండాలి. అవునా కదా? సరే, ఈ తీర్మానములోనంట, ఈ ప్రమాణము చేయించేటప్పుడంట యోనాతాను లేడంట. ఒక్కడుగు ముందుగా యోనాతాను యుద్ధానికి వెళ్ళాడంట, జనులతో కాకుండా. అర్థమైందా? జనులతో తీర్మానం చేయించేటప్పుడు, ప్రమాణము చేయించేటప్పుడు, ఆ శపథము చేయించేటప్పుడు ఎవరు లేరు? యోనాతాను లేడు. యోనాతాను వీరికంట ముందు వెళ్ళి యుద్ధము చేసి, యుద్ధములు కత్తి చూసి వాళ్ళందరినీ కూడా హతము చేసి తరిమి పారిపోయేలాగా చేశాడు. అప్పుడు నా తండ్రి మిమ్మల్ని చాలా కష్టపెట్టాడు. ఈ రోజున మీరు ఇంతవరకు ఏమీ తినలేదు, మీరు సొమ్మసిల్లిపోయారు కాబట్టి నేను కొంచెము తీసుకుంటే నా కన్నులు ఎలా ప్రకాశించి నేను చూసారా? కొంచెం తీసుకుంటే నాకు ఎంత ఎనర్జీ వచ్చిందో చూసారా? కొంచెం తీసుకుంటే నాకు ఎంత శక్తి వచ్చిందో చూసారా? కాబట్టి మీరు కూడా తీసుకోండి, పుచ్చుకోండి. తేనెను. ఇప్పుడు నేను తేనె చెప్పా మీకు, వాక్యానికి చెప్తున్నా. వాక్యానికి పోల్చి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కొంచెము తీసుకుంటేనే అతని కనులు ప్రకాశించిని అంటున్నాడే. కొంచెం తీసుకుంటేనే అతనికి ఎనర్జీ వచ్చిందన్నాడే, శక్తి వచ్చిందన్నాడే, బలము వచ్చిందన్నాడే, తన కనులు ప్రకాశించిని అంటున్నాడే. పిల్లలారా, రోజు మీరు చదివితే, చదువు రాని వాళ్ళ గురించి కాదు కానీ చదువు వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడదాం. పాపము చదువు రాని వాళ్ళ గురించి మనం మాట్లాడటం అవసరం. వాళ్ళకు ఉన్నది ఒకటే, ఏంటంటే చదివించుకోవచ్చు, ఎట్లా చెప్తుంటే వినవచ్చు. కానీ చదువు వచ్చి నువ్వేం చేయాలి? రోజుకు పేరాలు చదవాలిగా. కొంచెం పుచ్చుకుంటేనే కనులు తెరవబడ్డాయి, ఎనర్జీ వచ్చింది, శక్తి వచ్చింది. సొమ్మసిల్లిపోయిన, అలసిపోయిన ఆ ప్రాణములకు తెప్పరిల్లేలాగా చేసింది. మరి అలాంటిది మీరు కూడా యుద్ధంలో ఉన్నవారు కాదా? ఈ లోకంలో మాట్లాడండిరా, మీరు కూడా పోరాటంలో ఉన్నవారు కాదా? అటు కుటుంబ విషయాలు, అటు అన్ని విధాలుగా మీరు కూడా జీవన విధానంలో పోరాటమేగా. లేచిన కాడిచి పోరాటమేగమ్మా. కాబట్టి ఈ పోరాటములో నువ్వేం చేస్తావంటే అలసిపోతావు ఒక్కోసారి. అవునా? మరి అలసిన వేళ నీకు, సొమ్మసిన వేళ నీకు ఆదరించేది దేవుని వాక్యం కాదా? బలపరిచేది దేవుని వాక్యం కాదా? శక్తినిచ్చేది దేవుని వాక్యం కాదా? ఎనర్జీనిచ్చేది దేవుని వాక్యం కాదా? అందుకే ఏం చేయాలి? కొంచెము పుచ్చుకున్నప్పుడే యోనాతాను కనులు ప్రకాశింపచేసిన తేనె నిన్ను కూడా ఈ వాక్యము ప్రకాశింపచేయును గాక, శక్తినిచ్చును గాక, బలమనిచ్చును గాక, ఎనర్జీని కలుగు చేయును గాక. మరి ఇప్పుడు నుంచి ఆయన ఏం చేస్తారు? చదవాలా లేదా? మా నాన్నకి చదువు లేదు, కానీ మా నాన్న ఈరోజు మాట్లాడండి చదివేస్తాడు. నాన్న నీకు ఎక్కడ నాన్న చదువు,
నువ్వు జీతాలు చేసినాడు కదా నాన్న అంటే అంటాడు, ఒరే మా నాన్న కూర్చోబెట్టి పాటలు పాడించి చదివించాడురా. దేన్ని? వాక్యాన్ని చదివించాడురా. ఆ చదివేరా ఈ రోజు నాకు ఉపయోగపడింది ఉద్యోగులు అంటున్నాడు. విన్నారా? సర్టిఫికేట్ ప్రకారంగా అయితే మా నాన్న స్కూల్కి వెళ్ళి చదువుకున్నది, జీతాలు చేసినటువంటి వాళ్ళే. ఆ జీతాలు చేస్తుండగానే ఆయన్ని తీసుకున్నారు. అప్పుడు చదువుతాం అనేది ఉద్యోగించే వాళ్ళకి తీసుకెళ్ళి లాక్కెళ్ళి పెట్టేసేవారు. మా నాన్నగారు మా అమ్మగారు యేసు ప్రభు నమ్ముకొని ఎల్లారగంట 4 గంటలు లేపి మమ్మల్ని కూర్చోబెట్టి పాటలు పడేసి చదువు అంటే అంత ఆ బైబిల్ ద్వారా మాకు అక్షరాలు, ఆ బైబిల్ ద్వారా సత్తుంటే మాకు వచ్చింది. ఈరోజు రాయగలుగుతాడు, చదవగలుగుతున్నాడు. నేను కూడా మరి 7th క్లాస్ 2nd ఇయర్ వరకు చదివాను. మా నాన్న 3rd ఇయర్ కూడా చదివిస్తాను రా చదువు కూడా అన్నాడు. మా నాన్న 3rd ఇయర్ కూడా చదివిస్తాను రా చదువుకోరా అన్నాడు. నాన్న కొద్దిగా 2nd ఇయర్ వరకు అన్నాను నేను. అర్థమైందా? మరి నాదెంత చదువు, కానీ బైబుల్ చదవటము ద్వారా దేవుడు జ్ఞానాన్ని నాకు వికసింప చేశాడు, నా కన్నులు ప్రకాశింప చేశాడు, ఆత్మ జ్ఞానం ఇచ్చాడు. విన్నారా? దేని ద్వారా కలిగింది? చాలా మంది నన్ను అడుగుతారు, నా అతిశయంగా చెప్పారు, అయ్యా మీరు ఎంత చదువుకున్నారు అంటారు. నేను చెప్తాను 7th క్లాస్ 2nd ఇయర్ వరకు చదివితే, అయ్యా మీరు చెప్పే విధానం ఏంటో తెలుసా, చదువుకున్న వాళ్ళు చెప్పినట్టుగా ఉంటుంది, బాగా చెప్తారయ్యా, అర్థమయ్యేటట్టుగా చెప్తారయ్యా, ఎంత చదివారో అనుకుంటామయ్యా మీరు చెప్తుంటే అంటారు కొంతమంది బయటికి వెళ్ళినప్పుడు. అర్థమవుతుంది నీకు? కానీ అంటారు పొట్ట పోస్తేనే పొట్ట చేస్తాను, అక్షర ముక్క లేదు నాకు లోకంలో. ఉంటే నేను 7th క్లాస్ 2nd ఇయర్ చదివాడిని, 1st ఇయర్తోనే ముగించేవాడిగా. అర్థమైందా? అలాంటి నన్ను పనికి నన్ను ఎందుకు ఉపయోగపడి నన్ను ఎవరికి అక్కరగా నన్ను యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత బైబిల్ చదువు ప్రారంభించిన తర్వాత ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత ఆయన పరిశుద్ధ గ్రంథము నుంచి నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చాడు, నా కనులు ప్రకాశింప చేశాడు, నా మైండ్ మెచ్యూరిటీ చేశాడు. అర్థమవుతుందా? వికసింప చేశాడు. ఈరోజు మీకు చెప్పగలుగుతున్నంటే అది నాది కాదు. నా చదువు అయితే సరిపోయిందా? చాలదు. కేవలం దేవుని వాక్యము ధ్యానము చేయటం వల్ల, దేవారాత్రులు ధ్యానము చేయటం ద్వారా. అందుకే నేను మీతో ఏం చెప్తానంటే, ఈ వాక్యమైన తేనె ఆయన దాన్ని మీరు పుచ్చుకోండి, చదవండి, చదివించాడు దేవుడు మీకు. బైబిల్ చదివే చదువు అనేవ్వలేదు మీకు, చెప్పండి. మరి చదువుతున్నారా మీరు? అనుదినం ఈ ధ్యాన చేయగలుగుతున్నారా? ప్రదర్శించగలుగుతున్నారా? ఇప్పుడు నుంచి అయినా చదవండి. చదువుట ద్వారా దేవుని వాక్యము మీ కనులను ప్రకాశింపచేస్తుంది. ఎక్కడ లేని శక్తిని, ఎక్కడ లేని బలాన్ని, ఎక్కడ లేని ఎనర్జీని మిగిచి మీకు ఆదరణ కలిగేలా చేస్తుంది, నెమ్మది కలిగేలాగా చేస్తుంది. పిల్లలారా, నిజంగా ఈ జీవిత విధానములో, ఈ జీవితమైన శైలిలో మనం కూడా నిత్య పోరాటంలో ఉంటాం, నిత్య యుద్ధములు ఉంటాం. అపవాదికి మనకు పోరాటం, కుటుంబంలో సమస్యలు యుద్ధాలుగా ఉంటాయి, జయించలేనివి ఉంటాయి. ఒక్కోసారి అనేక రీతులుగా మన పరిస్థితులు కలవరాలుగా ఉంటాయి. అవునా? ఆ అన్నిటికీ పరిష్కారం ఒకటే. ఏంటది? వాక్యం చదవటమే. వాక్యం చదవటం వల్ల దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యం చదవటం ద్వారా దేవుడు నీకు ఆదరణని కలుగు చేస్తాడు. వాక్యం చదవడం ద్వారా దేవుడు నీకు వాగ్దానాన్ని కలుగు చేస్తాడు. నీ జీవితంలో దేవుడు వాక్యము ద్వారా నడిపిస్తాడు. కనుక పిల్లలారా, యోనాతాను చెప్పాడు, అయ్యా నా కనులు ప్రకాశించబడ్డాయి, నాకు శక్తి దొరికింది, నాకు బలం దొరికింది, నాకు ఆదరణ దొరికింది, మీరు కూడా కొంచెం పుచ్చుకోండి అయ్యా అని అడుగుతున్నాడు. పుచ్చుకుంటే మంచిదమ్మా అని చెప్తున్నాడు. ఈ రోజున పరిశుద్ధ లేఖనం నుంచి దేవుని వాక్యం ఈ తేనె ఇంకేం చేస్తుందో నేను మీకు చెప్తాను. సరేనా? ఈ తేనె ఇంకేం చేస్తుందో మీకు చెప్తాను. చూడండి, పరిశుద్ధ లేఖనం నుంచి ఈ తేనె వల్ల కలిగే లాభం ఏంటో మనకు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా చూడండి. పరిశుద్ధ లేఖనం నుంచి సామెతల గ్రంథము 16వ అధ్యాయం 24వ వచనం. ఇంపైన మాటలు
తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యం. ఇంపైన మాట అంటే మీరేమనుకుంటారు? ఈడిగత్తే జోడిగత్తే కూర్చొని చెప్పుకుని అనుకుంటారా? ముసలమ్మ ముచ్చట్లో చాట చెవులు చేసుకొని ఇంటావే అయ్యి అనుకున్నావా? ఇంపైన మాట ఇంక చెప్పాక అవునక్క, దాన్ని అందుకని రాత్రి అడుగొట్టాడు, అంటగా అందుకని రాత్రి గొడవ అయిందా? ఈ ఇంపైన మాటలు సోది కంపు కదా, అదంతా చెత్త కదా, ఇదంతా అనవసరమైంది కదా అని. ఆ మాట కన్నా ఇంపైన మాట ఏంటి? ఇంకా మనకి దేవుని మాటలే. దేవుని మాటలు ఇంపైన మాటలు, దేవుని మాటలు ఉపయోగపరమైన మాటలు, దేవుని మాటలు ఆనందకరమైన మాటలు, దేవుని మాటలు నీకు అవసరమైన మాటలు. ఈ మాటలు నీ ప్రాణమును ఏం చేస్తాయి? మాట్లాడండి తల్లా, మధురముగా. నీ ప్రాణానికి ఏంటంటే దేవుని మాటలు మధురముగా మారుస్తాయి అంట. నీ ప్రాణాన్ని తెప్పరిలు చేస్తాయి అంట. నీ ఎముకలకు ఆరోగ్యాన్ని ఇస్తాయి అంట. పిల్లలారా, మన శరీరంలో అసలు బలమైనది ఏంటి? ఎముకలేగా. ఏమాయ్? మన శరీరంలో ఉన్న వాటిలో బలమైనవి ఏమిటాయి అంటే ఎముకలు. ఆ ఎముకలే ఏమైపోతాయి అంట? అనారోగ్య పాలైపోతాయి అంట. అమ్మాయి ఏమైంది? అంటల డాక్టర్ గారికి, అబ్బాయి ఎముకలు అరిగిపోయినాయి, అబ్బాయి మోకాళ్ళు అరిగిపోయినాయి, అబ్బాయి పక్కట ఎముకలు అరిగిపోయినాయి, అబ్బాయి ఎన్నుపోస అరిగిపోయినాయి, మెడజేవులు అరిగిపోయి కరిగిపోయి అని. ఇప్పుడు ఏమంటాడంటే దేవుని మాటలు కనుక వింటే, ఈ వాక్యాన్ని వింటే, ఈ సమృద్ధిగా దొరుకుతున్న ఈ తేనెను గనక, ఈ వాక్యాన్ని గనక నువ్వు చూరుకోగలిగితే నీ ప్రాణములకు మధురము, నీ ఎముకలకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. కొట్టవసారి తప్పదు. చెప్పు. అందుకే చెప్తాను లేదా, ఏ బాగపోతే మాత్రం ఏమైనా పర్లేదు, కానీ బాగపోతే పర్వాలేదు. నీ ప్రాణానికి దేవుని వాక్యము మధురమైనది, నీ ఎముకలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎస్, ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుని వాక్యం. అదవుతుంది మీకు. మీ ప్రాణానికి మధురమైనదిగా, మీ జీవితాలను మధురముగా, మీ కుటుంబాలను మధురముగా, మీ దాంపత్యాన్ని మధురముగా మార్చే శక్తి, జీవం, అభిషేకం దేనికి ఉందంటే వాక్యమునకున్నది. ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ఈ ఇంపైనటువంటి ఈ మాటలు, దేవుని జీవము కలిగిన ఈ మాటలు ఈరోజు మీకు ఆరోగ్యమును అనుగ్రహించునుగాక. మీకు ఆరోగ్యం అనుగ్రహించినాక మీరు ఆశపడి వచ్చారు దేవుని సన్నిధికి. ఈ మాటలు మీరు వింటున్నారు, వాక్యమే ప్రవచనమై ఇప్పుడే మీ ఎముకలను స్వస్థపరచునుగాక, మీ ఎముకలను బలపరచునుగాక, మీ కీళ్లను, మీ కంఠములను, మీ నడుములను, మీ మోకాళ్ళ బలహీనతలు, ప్రతి విధమైన వాటికి దేవుడు ఇప్పుడు స్వస్థత కలుగు చేయును గాక, ఆరోగ్యము కలుగు చేయును గాక. మీ జీవితాలు మధురముగా, మీ దాంపత్యాలు మధురముగా, మీ కుటుంబాలు మధురముగా, మీ ప్రాణములు మధురముగా మార్చబడును గాక. నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. వాక్యము మనందరిలో క్రియేట్ చేయును గాక. నాకు కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించును గాక, నా ఎముకలను కూడా బలపరచును గాక, నా ఎముకలను కూడా దృఢపరచును గాక, నా ఎముకలు కూడా ఆరోగ్యమును అనుగ్రహించును గాక. ఏమనుకున్నారు పిల్లలు? వాక్యం అంటే అమ్మా, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందును, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణగా మన మధ్యకు వచ్చింది. హల్లెలూయా. నీ వద్దకు వచ్చింది నిన్ను బాగు చేయడానికి, నీ జీవితాన్ని మధురముగా మార్చడానికి, నీ దాంపత్యాన్ని మధురముగా మార్చడానికి, నీ పిల్లలను మధురముగా మార్చడానికి, నీ కుటుంబాన్ని మధురముగా మార్చడానికి, ఎండిపోయిన నీ జీవితాన్ని, ఎండిపోయిన నీ ఎముకలను, ఎండిపోయిన నీ బ్రతుకుని ఆరోగ్యకరముగా మార్చటానికి. నిజంగా మీరు ఏమనుకోండి, నేను శరీరంగా అయితే బలహీనమ్మా,
శరీరంగా అయితే నేను బలహీని, కానీ ప్రభు వాక్యం చెబుతున్నంత వరకు తెలియని ఆరోగ్యం, తెలియని శక్తి, తెలియని బలం నాకు ఇస్తున్నాడు. నా ప్రభు ఇవ్వమంటే నేను అనుభవిస్తున్నాను. అదే కనుక ఒకవేళ మామూలు టైంలో అయితే నిస్సత్తువ, నీరసం, నిలబడలేను, నడవలేను, ఓ పక్కన కూర్చుని ఓ పక్కన పడుకుంటే బండబారిపోయి మొద్దుబారిపోయి చాలా భయంకరంగా ఉంటుంది నా బలహీనత. అదవుతున్నా. అయితే నా ప్రభు పనిలో మాత్రం, నా ప్రభు పరిచయలో మాత్రము కావలసినటువంటి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, కావలసిన బలాన్ని ఇస్తున్నాడు. అది కేవలము దేవుడు మాత్రమే, యేసయ్య మాత్రమే. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ లేఖనం నుంచి చదవండి తీసిన వారు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. ఇలాగు బంగారముతోను వెండితోను నేను నిన్ను అలంకరించి సన్నపు అరిసెనార బట్టను అరిసెనారయు పట్టును విచిత్రపు కుట్టు పని గల బట్టలను నీకు ధరింపచేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇవ్వగా. ఎవరికైనా ఇచ్చినప్పుడు చెప్పాను మీకు అన్నాక ఏవేవో ప్రసిద్ధమైనవి అవి ఇస్తారని. అవునా కదా? ఇప్పుడు ఈవిడికి కూడా గోధుమలు, తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇవ్వగా. తేనె ఏంటి ఇప్పుడు చెప్పండి? ఆహారం రా, చదివినమ్మన్నా చెప్పదు, అట్టగడుకుంటాడులే అనుకుంటది. చెక్కం తీసావుగా, మరి చెప్పాలి. ఇప్పుడు సిక్కం దాకా ఉన్నావు అంటే నాకు అర్థం కాలేదు అనుకోవచ్చు. ఇప్పుడు సిక్కం లేదు కాబట్టి చక్కగా తేనె మనం దేనికి గుర్తుకుంది ఇక్కడ? ఆహారానికి. ఏ ఆహారమైన లోకంలో తినండి అంత మధురం ఉండదు. ఈ వాక్యము నీకు నాకు ఆహారము. ఏంటి? దేనికి ఆహారము? విగ్రహానికా? లోపల ఉన్న ఆత్మకు ఆహారము. పైనున్న ఈ విగ్రహం దేనికి చెప్పండి? ఈ శరీర సంబంధమైనటువంటి ఆహారాన్ని కోరుకుంటుంది. ఎస్, కానీ ఆత్మ ఏం కోరుకుంటుంది? వాక్యం అనే ఆహారాన్ని కోరుకుంటుంది. వాక్యము జీవాహారం కదా కదా. ఆత్మే కదా జీవింపచేసేది, ఆత్మే కదా బ్రతికించేది. అర్థమైందా? నేను ఒక మాట అంట, అన్న సుబ్బారావు పోయాడు. పోయింది ఎవరు? ఆత్మ. ఉందెవరు? సుబ్బారావు. పేరు దేనికి ఉంది? శరీరానికి. విన్నారా? పేరు దేనికి ఉంది? ఆత్మకా శరీరానికా? శరీరానికి. ఉందెవరు? ఇప్పుడు శరీరమే ఉంది. అర్థమైంది మీకు? ఇప్పుడు ఉన్నది శరీరమే, పోయింది ఆత్మ. ఆత్మారావు వెళ్ళిపోయాడు. విన్నారా? ఆత్మారావు వెళ్ళిపోయాడు, సుబ్బారావు ఉన్నాడు. ఆ పేరు దేనికి? దేహానికి. ఆ మనిషికి జీవం లేదు, ప్రాణం లేదు, ఒలకలేడు, పలకలేడు. అర్థమైనా? ఆ శరీరానికి పేరు పెట్టారు. ఎందుకు? గుర్తింపు కోసం. విన్నారా? ఆ గుర్తింపు కోసం పెట్టిన ఆ శరీరానికి మాత్రం తూముళ్ళు, షేర్లు, అరసళ్ళు, పలావులు, బిర్యానీలు, చికెన్లు, మటన్లు, ఇంకెన్నెన్నో పెట్టి ఏదో ఒక రకంగా దాన్ని నీరసపడకుండా, తక్కువ కాకుండా ఏ టయానికి ఆ టయాన పెడతారు. అవునా కదా? ఇగో 8 అయింది, నాకు టిఫిన్ పెట్టవా అని అడిగింది. ఏంటిది? శరీరం. ఇదిగో 12 అయింది అబ్బా, 1 గంట అయింది, అన్నం పెట్టవా నాకు అని అడిగింది. శరీరం అడిగేసింది. దేని టయానికి అది
అడిగేసింది, కంపల్సరీగా అడిగేసింది. అవునా? టిఫిన్ టయానికి టిఫిన్ పెడతామా లేదా? ఎంత పని ఉన్నా, ఎంత ప్రయాణం, ఎంత దూరం ఉన్నా ఏం మాట్లాడే బళ్ళు ఆపి, కార్లు ఆపి, పక్కన పెట్టి వాటిలోకి వెళ్ళి తినేసేస్తారు లేదా? టిఫిన్ టయానికి టిఫిన్, అన్నం టయానికి అన్నం, టీ టయానికి టీ, మళ్ళీ అవసరమైతే 4 గంటల టైంలో మళ్ళీ అంటది నాకేమైనా చేసి పెట్టడం ఎక్స్ట్రా. ఇక అప్పుడు ఎక్స్ట్రా చేయమంటే చపాతీలు, లేకపోతే ఇంకేంటి అదే దారాలు ఉంటాయి, నూడిల్స్, తర్వాత ఇంకేంటి పానీపూరీలు, తర్వాత ఇంకేంటి ఏవో ఉంటాయి, ఫ్రైడ్ రైస్లు రకరకాలుగా ఉంటాయా లేదా? ఇవన్నీ ఎక్స్ట్రా లేదు. ఇంకా భోజనమే, టిఫినే, మళ్ళీ కన్నా, మళ్ళీ ఇవన్నీ, మళ్ళీ సాయంకాలం ఉంటది 8 గంటలకు, 9 గంటలకు, 10 గంటలకు. అవునా? శరీరం ఏది అడిగితే, ఏది తాగుదామంటే, ఏది తిందామంటది, దాని మాట విని దాని కోరికని తీరుస్తున్నాం. అవునా కదా? ఎవరైనా కావచ్చు. అయితే ఆత్మ కూడా లోపల నీతో మాట్లాడుతుంది. నా సంగతి చూడవా, నా సంగతి చూడవా, ఎన్నాళ్ళైంది మోకరించి, ఎన్నాళ్ళైంది ప్రార్థన చేసి, ఒకసారి బైబిల్ చదవా, ఆహారం పెట్టవా, అడిగిద్దా? అందా అనుభవం నీకు ఉందా? మందిరానికి వెళ్దామా, ఉపవాస ప్రార్థన అంటగా వెళ్దామా, తీసుకెళ్తావా, లెగుతావా, కానిస్తావా? మొదటి రోజుగా దాంతో చెబుతుంది, మొదటి రోజుగా సాయంకాలం అందలే పగల పూట ఎందుకు వింటున్నావా? దానికి చెప్పే మాటలు, దేనికి? ఆత్మకి చెప్పే మాటలు. ఒక్కసారి ఆలోచించి శరీరం అడిగినట్లుగా చేస్తున్నాం. అవునా? ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడికి, ఏం కొనమంటే అవి, ఏం పెట్టమంటే అవి, పడుకోమంటే పడుకుంటా. అన్ని శరీరానికి, సుఖానికి, తిండికి, అన్నిటికీ శరీరానికి ఎక్కడ ఏది తక్కువ కానివి. కానీ లోపలున్న ఆత్మ నీరసిల్లిపోతుందేమో చూస్తున్నావా? లోపలున్న ఆత్మ బలహీనం అయిపోతుందేమో చూస్తున్నావా? లోపలున్న ఆత్మ ఒకవేళ ఈ రోజున నీ సొక్కా పట్టుకొని నేను నిలేస్తే, అదేనమ్మాయి నిలేసి నీ దగ్గర నేను ఉన్నానురా, నీతో నేను ఉన్నామే, అమ్మే నిన్నేనామే, నువ్వు నా ఎంత చూస్తున్నా నన్ను గురించి పట్టించుకోవట్లేదు, నువ్వు ఎంతసేపటికి శరీరానికి సోపు, శరీరానికి రుచికరమైన భోజనాలు, శరీరానికి సంబంధించిన ఇవన్నీ చేస్తున్నావు అమ్మాయి. ఇక నేను ఉన్నామే సొక్కబడి నేరేసి ఎలా ఉన్నాను అనుకో, నువ్వేమైపోతావు? పరదేశులము పాడబడవలసిందిగా. ఆత్మ నిన్ను విడిచిపోతే, అద్భుత ఆత్మారావు నిన్ను విడిచిపోతే, సుబ్బారావు నువ్వేమైనా చేయగలుగుతావా? చెయ్యెత్తగలుగుతావా? కాలెత్తగలుగుతావా? ఒక మొద్దు తినగలుగుతావా? తిరగలుగుతావా? దీనికి కారణం ఎవరు? నీలో ఒక జీవం ఉన్నది, నీలో ఒక ప్రాణం ఉన్నది, నీలో ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ నీలో ఉంటేనే నువ్వు చెయ్యగలుగుతావు, తిరగలుగుతావు, లేవగలుగుతావు. అవునా? ఇప్పుడు ఏది ముఖ్యం? జీవం ముఖ్యమా, శరీరం ముఖ్యమా? ఆత్మ ముఖ్యమా, శరీరం ముఖ్యమా? మరి ఎవరు ముఖ్యం ఇప్పుడు? ఆత్మరావు ముఖ్యమా, సుబ్బారావు ముఖ్యమా? నీకు మీ ఆయనే ముఖ్యం కదా, నీకు మీ ఆవిడే ముఖ్యం కదా. ఒకసారి ఆలోచన చేయి. ఆ జీవం నీలో ఉన్నంత వరకే నీకు విలువ, గౌరవం, ఘనత. కాలు పని చేయకపోతే, చేయి పని చేయకపోతే, అడుగుచా మక్కతో చేస్తాం, నీ పని అయిపోయింది, నీ పోస్ట్ బూస్టింగ్ అయిపోయింది. నువ్వు లేచే పని తిరిగే పర్లేదు, అడుగుచో, మూసుకో, సాగు కానీ కాపు. అర్థమైందా? గమనించండి. ఆత్మ శివము, శరీరం కేవలం నిష్ప్రయోజనమైంది. ఆత్మ నిన్ను జీవింపచేసేది, ఆత్మ నిన్ను బ్రతికించేది, ఆత్మ నీకు విలువనిచ్చేది, ఆత్మ నీకు గౌరవాన్నిచ్చేది. ఆత్మ లేకుంటే నీ జీవితంలో అంత నిష్ప్రయోజనం.
జీవింప చేయను. శరీరం కేవలం నిష్ప్రయోజనమైన దాన్ని శ్రద్ధ పెడుతున్నావు, నిష్ప్రయోజనమైన దానికి మేపుతున్నావు, నిష్ప్రయోజనమైన దాన్ని కూడా శ్రద్ధ తీసుకున్నావు. కానీ ఆత్మ విషయంలో శ్రద్ధ తీసుకున్నావా? నీ ఆత్మ రక్షించబడాలని, నీ ఆత్మ పరలోకానికి చేరాలని, నీ ఆత్మ నిత్య జీవుడు చేరాలని, నీ ఆత్మ యేసుకు చేరాలని, నీ ఆత్మ సింహాసనం మీదకు, నీ ఆత్మ ఈ నూతన యెరూషలేముకు, నీ ఆత్మ సియోనుకు చేరాలని శ్రద్ధ తీసుకున్నావా? మాట్లాడే శరీర సంబంధమైన విషయాల్లో శ్రద్ధ చూపుతున్నా. ఇంటి పనికి, వంట పనికి, భర్తకి, పిల్లలకి, భార్యకి అన్నీ. కానీ లోపల ఉన్న ఆత్మారావు నిన్ను విడిచిపోతే ఉంటది నరకానికి, పాతాళానికి, అగ్ని ఆరని, పురుగు చావని. అదే గనక నువ్వు మారు మనసు పొంది, నువ్వు రక్షించబడి, నువ్వు బాప్తిస్మం తీసుకొని అనుదినము దేవుని వాక్యం అనే ఆహారాన్ని తీసుకుంటున్నావు అనుకో, నీ ఎముకలకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీ ప్రాణాన్ని మధురముగా మారుస్తాడు. ఆయన ఆహారము నీ ఆత్మకు శక్తిని, బలమును ఇస్తూ జీవింపచేస్తూ నీ జీవిత కాలములో కూడా ఆ ఆహారం నేనేం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది? పరలోకానికి నడిపిస్తుంది, నిత్య జీవానికి నడిపిస్తుంది, యేసయ్య యొద్దకు నడిపిస్తుంది. కొట్ట చాపడలా. నేను కొట్టమంటే కొట్టే అలవాటు మీరు మానుకోవాలి. నేను కొట్టమంటే కొట్టే అలవాటు మీరు మానుకోవాలి. ఈ ఆహారము అనుదిన ఆహారముగా నీ ఆత్మకు జీవముగా శక్తిగా మారుస్తూ నిన్ను ఎక్కడ నడిపిస్తుంది? యేసయ్య యొద్దకు నడిపిస్తుంది, పరలోకానికి నడిపిస్తుంది, నిత్య జీవానికి నడిపిస్తుంది. నిత్య నరకాన్ని తప్పించేది ఈ ఆహారం. ఈ ఆహారం నీకు దొరుకుతుందిగా. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? మాట్లాడండి, శ్రద్ధ చూపాలిగా. శరీరానికి అనుదినము ఏ విధంగా టిఫిన్, టీ, పాలు, దుడ్డు, మెట్టు అన్ని తక్కువ లేకుండా పోతున్నాం. మరి దీనికి ఆదివారం ఒక రోజు పోతే సరిపోయిందా? మాట్లాడండి. ఆదివారం ఒక రోజు పోతే సరిపోయిందా? ఆదివారం నాడు పెట్టాలి శరీరానికి కూడా. వారం అంతా పస్తుంచి ఏమ్మా ఆదివారం నాడు తిను, ఆ రోజే పెట్టు. ఇడ్లీ కానీ, టీ కానీ, పాలు కానీ, బిర్యానీ కానీ మొత్తం ఈ వారం ఏం పెట్టమాక, 7 రోజులు ఏం పెట్టమాక. అమ్మా ఎంత స్వార్థం. కనుక గమనించండి, మన ప్రాణమునకు మధురమును, మన ఎముకలకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాక్యం ఇది. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఏమన్నా తెలుసా? గోధుమలు, తేనెయు, నూనెయు నీకు ఆహారము. నీకు ఆహారము మాయ్ ఏంటి? నీకు ఆహారము. దేనికి ఆహారం అని చెప్పా? ఆత్మకు ఆహారము, ఆత్మకు జీవము, ఆత్మకు బలము. ఆత్మలో నువ్వు ఆనందించాలంటే, ఆత్మలో సంతోషించాలంటే, ఆత్మలో బలం పొందాలంటే, ఆత్మలో ఎగరాలంటే, ఆత్మలో అభిషేకించబడాలంటే ఈ వాక్యం నీకు కావాలి. ముందుకు వెళ్దామా? ఆహారము ఇగా నువ్వు మిక్కిలి సౌందర్యవతివై. నీవు మిక్కిలి సౌందర్యవతివై. ఈ సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు రాసుకుంటే కాస్మెటిక్, నువ్వు రాసుకుంటే రెక్సానా, నువ్వు రాసుకుంటే అదేంటి పేరేను లవ్లీ. పెళ్ళైన కొత్తలో మా ఆవిడ ఫ్రెండ్ అంట వచ్చింది. ఏం పేరండి? మా ఫ్రెండ్ అండి, లవ్లీ అండి. తెలుసా మీకు? ఎంతమంది తెలుసు లవ్లీ? తెలియదా? అవునా? మీకు తెలీదా? అమ్మాయిని కాకాని ఇచ్చారు. ఇప్పుడు తెలిసిందా? అవును గారి ఇంటి దగ్గర ఉంటుంది కదా. అవును గారు దావిలో ఇంటి పక్కన దావిలో ఇంటి పక్కన మీరు ఒక చెప్పాను. ఈ శంకర్ పక్కన అవమాన హామడు దాడ అలెల్లో హామ వెదరాలు ఉంటుంది.
లవ్లీ అనే అమ్మాయి నా పెళ్ళికి వచ్చే టైంలో వాళ్ళిద్దరు కలిసి చదువుకున్నారట. నా చేత చెప్పుకుంటాడు ఆయన లవ్లీ లవ్లీ అంటే వచ్చేది. ఆ పెళ్ళి అయిపోతున్నా 3-4 రోజులు తిరుగుతారు, 3 వారాలు ఇక తైక్కమండి వచ్చేది. ఇక అర్థమైందా? తైక్కమండి వచ్చేది. మేము ఇద్దరు కలిసి మా పెళ్ళి అండి లవ్లీ అండి. పేరు ఆయన పేరు అదేగా కలవదు, నీకు కలవదు. మా ఆవిడ అన్నది ఇప్పటికే సిలువూరు నాది, ఊరంతా నీకు తెలుసు, నాకు ఊరు తెలియదు ఉంటుంది. ఊరేమో నాది, సిలువూరేమో నాది, నాకు ఇంటి పక్కల కూడా తెలియదు, నీకు ఊరంతా తెలుసు అన్నది. నేను దేవుని పని మీద వచ్చాను కాబట్టి మరి దేవుడు నాకు అందరినీ పరిచయం. నన్ను ఎరగన జనం మధ్య తీసుకెళ్ళా, నేను ఎరగన జనం మధ్య తీసుకొచ్చి అందరిని ఎరిగేలాగా నన్ను ఎరిగేలా చేయలా, అది నా దేవుని కార్యం. హల్లెలూయా. సరే మంచిది. ఈ సౌందర్యము ఏ సౌందర్యం? ఏ సౌందర్యమా? నేను ఒక మాట చెప్తాను, వింటారా? ఇక్కడ కూడా మనసు పెట్టి, మీరు పెట్టుకునే చెవులకి ఏంటి? బంగారం. మీ మెల్ల వేసుకునే తాడు, ఇవన్నీ కూడా ఎవరికి చూపడానికి? లోకం కొరకు, మనుషుల కొరకు, స్టేటస్ చూపించడానికి, హోందా చూపించడానికి, మీ స్థితిని మీరు కలిగి ఉన్నదాన్ని చూపించడానికి. భలే తిరుగుతుంది, తాడు వేసుకొని తిరుగుతుంది, ఆ చెవులు కూడా పొట్టలో ఆలాడబడుతున్నాయి, చెప్పాడు కదా. అమ్మో భలే బంగారు పెట్టుకొచ్చినామమ్మ, నా పెళ్ళికి ఫంక్షన్గా ఆ పిల్లలు వాళ్ళు చేతికి ఎన్ని ఉంగరాలు అంటామా? 5 ఏళ్ళకి 5 ఉంగరాలు. కట్టుకునేదానికి కూడా ఉంగరాలు పెడుతున్నారు, ఇప్పుడు తినేదానికి కూడా ఉంగరాలు పెడుతున్నారు. అర్థమవుతుందా? కడుక్కునేదానికి, ఏరిగితే కడుక్కునేదానికి ఉంగరాలు పెడుతున్నారు. ఏం తప్పు అంటారు అమ్మా, ఎవరు చేసే పని? అందరూ చేసే పనే కదే అంటున్నారు. ఏంటి అంత ఫీల్ అయిపోతున్నారంటే అర్థం కావట్లేదు. నేను అదే చెప్తానమ్మా, ఏరిగితే కడుక్కునేదానికి 5 ఉంగరాలు పెడుతున్నారు, తినేదానికి 5 ఉంగరాలు పెడుతున్నారు, ఆడదానికన్నా ఎక్కువ దిగేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే భయంకరమైన మనుషులు తయారయ్యారు. ఈ అందరిని చూసిన యేసయ్య ఏడుతున్నాడు. ఈ అందరిని చూసిన యేసయ్యేమో ఏడుతున్నాడు. వీళ్ళు ఎక్కడికి పోతారు? అయ్యో నీ సిద్ధపరిచిన రాజ్యానికి రాకుండా ఈ అలంకరణ ఎక్కడ తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్తుంది. ఈ సోకులు ఎక్కడ తీసుకెళ్తున్నాయి? మాట్లాడట్లా. నరకానికి తీసుకెళ్తున్నాయి, పాతాళానికి తీసుకెళ్తున్నాయి. నేనేమో వీళ్ళకి రాజ్యాన్ని సిద్ధపరిచాను, నా రక్తం కార్చి శిలువలో ప్రాణం పెట్టి మరణాన్ని జయించి సాతాన్ని ఓడించి నా రాజ్యానికి వీళ్ళు రావాలని నేను ఒక నిచ్చెనగా, నేను ఒక మార్గమై, సత్యమై, జీవమై వీళ్ళ కొరకు నిలిచి నేను పరలోకంలో చేరి విజ్ఞాపన చేస్తున్నాను వీళ్ళ కోసం. వీళ్ళేమో లోకానికి కనబడాలని, నలుగురికి కనబడాలని, వీళ్ళ గురించి చెప్పుకోవాలని, వీళ్ళ గురించి ఏం దృష్టిలో పడాలనుకున్నావు? నా దేవుడు నిన్ను గురించి ఏడుస్తున్నాడు, నిన్ను గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు ఎందుకు ఎందుకు? నిత్య నరకాన్ని నువ్వు తప్పించుకొని నిత్య రాజ్యానికి రావాలి అని. నేనిస్తా నీకు ఆ సౌందర్యాన్ని, నేనిస్తా. నా దగ్గర ఉన్నది ఆ గోధుమలు, నీకు సౌందర్యాన్ని ఇచ్చే గోధుమలు నా దగ్గర ఉన్నాయి. లేదా మెటీరియల్ లేదా? లేదా సరుకు లేదా? దీనిలో గోధుమ లేవా? దీనిలో నూనె అభిషేకం లేదా? దీనిలో తేలిన మధురం లేదా? కాబట్టి నా దగ్గర నీ మెటీరియల్ ఆ ప్యాంట్ షాప్కి వెళ్ళి, ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళి అక్కడ దిద్దించుకొని, అక్కడ మచ్చలు తెచ్చుకొని, ఆ కావుడంట బ్యూటీ పార్లర్కి వెళ్ళి కోడిగుడ్డు సొమ్మ పంపించుకున్నట్ట. అదవుతుందా? వీళ్ళు అన్నారంట ఆరాలమ్మ అన్నారంట. ఏమన్నారు? ఆరాలమ్మ అన్నారు. ఇంటికి వచ్చి పడుకుందంట. పడుకునే సేవలు మొత్తం అంటే పీక్కుదని అంట. తీరా అమ్మగారు లేచేదానికి ఏముంది? ఇంకా ఆలోచన చేయి. ఆయన ఇచ్చే సౌందర్యము సేవలు పట్టు, ఆయన ఇచ్చే సౌందర్యాన్ని తినివేయము. ఆయన ఇచ్చే సౌందర్యము ఆ మచ్చలుగా ఉండదు, వికారంగా ఉండదు. కావలసిన మెటీరియల్ దీనిలో ఉంది. మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళే కన్నా, ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి మీరు తెచ్చుకునే వాటికన్నా ఇదిగో పరిశుద్ధ గ్రంథములు మీకు కొరకు ఆయన గోధుమలను సిద్ధపరిచాడు, అదిగో తేనెను సిద్ధపరిచాడు, అదిగో నూనెను సిద్ధపరిచాడు. ఆ నూనె రాసుకో,
ఆ అభిషేకాన్ని అందుకో, ఆ అభిషేకాన్ని పొందుకో. ఆ శ్రేష్టమైన గోధుమలు నీ కొరకే, తేనె నీ కొరకే, నీ ఆహారముగాను, నీకు సౌందర్యముగాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పనా, గడ్డం నడిచిపోయిందా లేదా, నాకు మీసాలు నడిచిపోయింది లేదా, రంగు వేసుకోకూడదా, మీరు ఎవరైనా వద్దంటారా? నేనే అనేకులకు మాదిరిగా ఉండాలని, నేను ఎవరిని చెడగొట్టకూడదు. ఇంకోటి కూడా చేయవచ్చా, చేయకూడదా? శుభ్రంగా బ్లేడ్ పెట్టి గీకి పారైతే ఏ రోజుగా రోజు గీక్కుంటే నా వెంట్రుకలు మీకు ఎవరికైనా తెల్లబడి కనబడతాయా? అది నాకు సౌందర్యం కాదా? విన్నారా? అది నాకు సౌందర్యం కాదా అన్నా. అయినా సరే ఆ పని కూడా ఎందుకు చేయలేదంటే, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దేవుడు నాకు ఇది ఇచ్చాడు. అర్థమవుతుంది మీకు? దేవుడు నాకు ఏమిచ్చాడు? ఈ సౌందర్యాన్ని ఇచ్చాడు. ఈ సౌందర్యం ఎవరు ఇచ్చారు? మాట్లాడతా యేసయ్య ఇచ్చాడు. మొన్న ఎవరు అంటున్నారు, మన తల్లి గారు రిపమ్మ గారి కుమారుడు రమేష్ వాళ్ళ ఇంట్లో కూడి పెట్టినప్పుడు పలక కలిసి, అయ్యారు పైన నల్లగానే ఉంది, కింద మాత్రం అంత తెల్లగా, ఇదే ఆశ్చర్యంగా ఉందన్నాడు. నేను అప్పుడు అన్నాను, పైన కింద మెరిసిపోయినని చింత చెందేది లేదు, దిగులు పడేది లేదు. దేవుడిచ్చిన ఈ సౌందర్యాన్ని బట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. హల్లెలూయా. కానీ గమనించండి, దేవుడు మనకిచ్చిన దాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు కలర్ వేసుకోవాలా, నెత్తికి రంగేసుకోవాలా, గడ్డానికి రంగేసుకోవాలా, మీసాలకు రంగేసుకోవాలా, ఆకారాన్ని మార్చుకోవాలా? అవసరం లేదు. నా కొరకు దేవుడు శ్రేష్టమైన గోధుమ ఇందులో ఉంచాడు, నా కొరకు శ్రేష్టమైన తేనె ఇందులో ఉంచాడు, నా కొరకు శ్రేష్టమైన నూనె నాకు ఇచ్చాడు. అది నేను రాసుకుంటే చాలు, ఆ అభిషేకాన్ని నేను పొందితే చాలు, ఆ తేనె చురుకుంటే చాలు, ఆ గోధుమ రాశిని నేను అనుభవిస్తే చాలు. మీకు అర్థం కానిది ఏంటంటే, లోకములో ఉండే అలంకరణ కోరుకుంటున్నారు, లోకములో ఉండే ఆడంబరాలు కోరుకున్నారు, లోకములో ఉండే సౌందర్యాన్ని మీరు కోరుకున్నారు. పాడు చేతనే జీవితాలు, బ్రతుకులు, కుటుంబాలు, సంవత్సరాలు నాశనమైపోతున్నాయి. లోకం అంతా భయంకరంగా ఉంది. సైతం కూడా ఆ వైపుకే మనుషుల్ని ఆకర్షింపజేస్తున్నాడు. నువ్వు అది రాసుకుంటే బాగుంటావు, ఈ పెట్టుకుంటే బాగుంటావు, నువ్వు అట్ట కట్టుకుంటే బాగుంటావు, ఇట్ట కట్టుకుంటే బాగుంటావు, ఈ మోడల్ అయితే బాగుంటుంది, ఆ మోడల్ అయితే బాగుంటుంది. రకరకాల వైపు సైతం గాడు ఈ రంగుల లోకంలో మనుషుల్ని తిప్పేస్తున్నాడు. మనకైతే అవసరం లేదు, కానీ మన ప్రభువులో, ఆయన సన్నిధిలో, ఆయన దగ్గర మనకు కావలసినటువంటి మెటీరియల్ ఉంది. అది ఉపయోగించుకో, అది వాడుకో. ఆహారం ద్వారా నీ ముఖము తేజరిల్లుతుంది, వికసిస్తావు, సౌందర్యముగా ఉంటావు. నా ప్రభుకు మించిన సౌందర్యుడు లేరుగా, నా ప్రభుకు మించిన సౌందర్యం కలిగిన వారు లేరు. ఆయనే సౌందర్యవంతుడు, ఆయనే సుగుణాల సంపన్నుడు, ఆయనే అతి కాంక్షణీయుడు, ఆయనే అతి కాంక్షణీయుడు, ఆయనే అతి పరిశుద్ధుడు. నా ప్రభుకు మించిన సౌందర్యం ఎవ్వరికి లేదండి. ఆయన దగ్గర నువ్వు ఉంటే చాలు, ఆయన సన్నిధిలో నువ్వు ఉంటే చాలు, ఆయన మాటలను వింటే చాలు, ఆయన వాక్యం చదివితే చాలు, నీలో కూడా వచ్చేసి ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఆ వెలుగు నా మీద పడుతుందా లేదా? ఆ వెలుగు నా మీద పడుతున్నప్పుడు నా ముఖ ఛాయలు మారట్లేదా? నా మీద కూడా ప్రకాశించట్లేదు ఆ వెలుగు ద్వారా నేను తేజరిల్లట్లేదా? నా ప్రభు కూడా నేను తేజరిల్లేలాగా చేస్తాడు. నా ప్రభు యొక్క సౌందర్యము నేను సౌందర్యవంతులుగా మారుస్తుంది. నా ప్రభు వాక్యం నేను సౌందర్యవంతులుగా మారుస్తుంది. నా ప్రభు యొక్క నీ తేజస్సుని తేజరిల్లేలాగా ప్రభావితంగా చేస్తుంది. కింద చూడు, నేను ఇచ్చిన గోధుమలు, నేను ఇచ్చిన తేనె, నేను ఇచ్చినటువంటి నూనె, నేను ఏం చేసిన చూడు, చదువు ఆ మాట అంటాడు.
నువ్వు మిక్కిలి సౌందర్యవతివై మిక్కిలి అంటే సౌందర్యం వేరు, మిక్కిలి సౌందర్యము. ఎందుకో ప్రభు ప్రేమించి మా ఇంటి పేరు రాశాడు బైబిల్ గ్రంథంలో. అంటే మీ ఇంటి పేరు లేదా ఇక బాగా మీకు ఉందలే కోట నాకు తెలిసిన వాళ్ళ. నా కొండ నీవేలే, నా కోట నీవేలే యేసయ్యా యేసయ్యా ఉందగా. సరే ఇక్కడి చదువు. నువ్వు మిక్కిలి సౌందర్యవతివై రానియవునంతగా అభివృద్ధి నొందితివి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత ఏమిచ్చాడట? అది సంగతి. అర్థమైందమ్మా? నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం. ఏమే ఏ కావాలి? బీటీ భారతకు వస్తుంది ఈ ప్రభావం. ఏమాయ్ కాస్మెటిక్ కన్యాకుమారి రెక్సానా డ్రియానా పేరు లవ్లీ ఇంకేదో ఉంటే రాసుకుంటే వస్తుందా ఈ ప్రభావం? నేను నీకు అనుగ్రహించే నా ప్రభావం వల్ల నీవు రాని అంత సౌందర్యవంతురాలై వృద్ధురాలై అభివృద్ధిలోకి వచ్చావు. ఏమే ఇప్పుడు నువ్వు వెళతంటే, నువ్వు నడుస్తుంటే అందరూ ఇప్పుడు నీ వైపు చూస్తారు. మురికిలో ఉంది ఒకప్పుడు, రక్తంలో పొరులాడుతుంది ఒకప్పుడు. అవును కదా? ఆమె జీవితం అదే కదా. మొదటి అధ్యాయంలో అదే 16వ అధ్యాయంలో నువ్వు రక్తంలో పొరలాడుతున్నప్పుడు నీ నాభిషేకులు ఎవరు కోయలేదు. అర్థమైందా? నేను నీ యొద్దకు వచ్చాను, నీ నాభిషేకులకు వచ్చి బట్ట చూచాను, ఉప్పు రాశాను. అవునా? ఇవన్నీ జరిగినాయి కదా. అప్పుడైతే అందరికి వికారంగా ఉంది. అవునా? ఎప్పుడైతే నా ప్రభు రక్తమును కడిగేశాడు, మురికిని కడిగేశాడు, ఈ రోజు నీ మురికి బాప్తిస్మం ద్వారా కడగబడును గాక, క్రీస్తు రక్తం ద్వారా కడగబడును గాక. ఆయన రక్తం నిన్ను కడిగి పవిత్రపరిచినప్పుడు నీకు ఒక సౌందర్యం వస్తుంది, నీకు ఒక అందం వస్తుంది, నీకు ఒక ప్రభావం వస్తుంది. ఇక నువ్వు రాణి అయిపోతావు. అప్పుడు అందరూ చూస్తూ ఉంటారు, ఆహా ఈమెనా, ఈ మురికి జీవితంలో ఉన్న ఈమెనా, రక్తంలో పొరలాడినా ఈమెనా, అబ్బా ఏమింత అందం, అబ్బా ఏమింత సౌందర్యము, అబ్బా ఏమింత ప్రభావాన్ని నిన్ను గురించి చెప్పుకుంటే నీ కీర్తి వ్యాపింప చేస్తున్నాడు. నీ కీర్తి వ్యాపింప చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఒక మాట అన్నా, నువ్వు రాసే వాటిని బట్టి, నువ్వు వాడేటువంటివి, నువ్వు అలంకరించుకునే వాటిని బట్టి నీ కీర్తి వ్యాపింప చేయగలుగుతున్నావా? ఏందమ్మా అట తయారైంది, ఏందమ్మా అట తయారయ్యాడు, ఏందమ్మా ఆడి కొడుకు అట తయారాడు, ఏందమ్మా దానికి వాడలు అట తయారైంది, ఏందమ్మా దాన్ని అంటున్నారా లేదా? అది కీర్తి. అదే నా ప్రభువు నీకు ఇచ్చే సౌందర్యం అయితే, అదే నా ప్రభు నీకు ఇచ్చేటువంటి యొక్క అభివృద్ధి అయితే, అదే నా ప్రభు నీకు ఇచ్చే ఆ ప్రభావం అయితే, నీ కీర్తి నలు దిశలకు నలు పక్కలకు వ్యాపింపచేస్తాడు. అనేకులు నీ వైపు చూసి, అరే ఏమైనా మారిందా, అరే కడగబడిందా, అరే రక్తమును మురికిని మాలిన్యమును అరే రే యేసు ప్రభు ఎలా మార్చేసాడురా, అరే ఎంత విలువైనదిగా కనబడుతుంది ఈరోజు, ఎంత సౌందర్యముగా, ఎంత అందముగా, ఎంత ప్రభావముగా. అంత మాత్రమేనా? యేసులో కూడా అభివృద్ధి ఉన్నది, యేసులో కూడా ఆశీర్వాదం ఉన్నది, యేసులో కూడా దీవెన ఉన్నది, యేసులో కూడా కీర్తి ఘనతలు ఉన్నాయి. ఇదంతటికి మూలం ఒకటే, మూల సారాంశం ఏంటి? తేనె. తేనె. ఆ తేనె పుచ్చుకోరాదు, ముందుకు వెళ్తాను. ఇక చూడండి, అయిపోయింది 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 అయిపోయింది. నేను చెప్తున్నా మాట చదివితే చాలా అన్నమాట. చూడండి ఈ మాట భలే ఉంటుంది అసలు. ఈ మాట ఎంత బాగుందంటే, ప్రకటన గ్రంథము 10:10 చదువు. ప్రకటన గ్రంథం 10:10. అంతటా నేను యామ్మాయ్ ఎప్పుడు తీసింది బైబిల్? చదువు. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేసి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండిన గాని
దానిని తినవేసిన తర్వాత నేను దాన్ని తినివేసిన తర్వాత కడుపుకు చేదాయెను. అది నా కడుపుకు చేదాయెను. రెండు విషయాలు చెప్తాను. ఒకటి, పిల్లలారా, ముగింపులో గ్రంథం అంతా తినేసేయాలి. వింటున్నారా? ఈ పుస్తకం అంతా ఏం చేయాలి? తినేసేయాలి. ఆది కాండం కానించి ప్రకటన గ్రంథం వరకు. మీకు తెలుస్తలేదు, నా ఆత్మీకుమారుడు సామ్యుయేలు ఇప్పటికి 3 సార్లు చదివేశాడు. తెలుసా మీకు ఆ సంగతి? ఎన్నిసార్లు? నౌకీలు చెప్పట్లా, సరదా చెప్పలా, జోకేలా, సిగ్గుపరచట్లా, వాస్తవం. అర్థమైందా? ఎట్లా? ఎన్నిసార్లు చదివే చెప్పు? 3 సార్లు. అర్థమైందా? అది బైబిల్ ఇప్పటికి ఆయన 3 సార్లు చదివేస్తాడు, తినేస్తాడు. మరి మీరు పిల్లలారా, మీ ఆధ్యాత్మిక జీవితాలు మీరు ఏం చేయగలుగుతున్నారు? వచ్చాము, చెప్పాడు, విన్నాము, ముగించాడు, వెళ్ళిపోయాము. అంతేనా? అంతేనా? ఈ గ్రంథాన్ని మీరు తినొద్దా? ఈ గ్రంథం అంతా మీరు చదవద్దా? ఈ గ్రంథం అంతా మీరు ధ్యానము చేయవద్దా? మాట్లాడేంటి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పటికైనా మరలా మీరు జీవితాన్ని నడుము కట్టుకునే రోషము కలిగి పారాగ్రాఫ్ల మీద పారాగ్రాఫ్లో చదివేసేయండి. ఆది కాండం చదవండి. అర్థమైనా? మత్తయి సువార్త చదవండి. పత్రికలు, అపోస్తుల కార్యం నుంచి విన్నారా? ఏం చెప్పాను? ఆది కాండం చదవండి, మత్తయి సువార్తలో ప్రారంభించండి, పత్రికలు, అపోస్తుల కార్యం నుంచి ప్రారంభించండి. ఇలా రోజుకి చదివారనుకో బైబిల్ అయిపోయింది. అవుదా? ఏమా అయిపోయింది. ప్రారంభించండి. పిల్లరా, ఇలా ఆది కాండం నుంచి ఎక్కడి వరకు రావాలి? మత్తయి సువార్త వరకు వచ్చేయాలి. మత్తయి సువార్త ఎక్కడికి వెళ్ళిపోయావు? అపోస్తుల కార్యం వరకు. అపోస్తుల కార్యం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు? ప్రకటన గ్రంథం కాడికి వెళ్ళిపోతావు. అవునా? బైబిల్ చదివిసినట్టు అవుతారా లేదా? కనుక చదవండి. ఇప్పుడు అంటాడు ఇక్కడ, దూత చేతిలో గ్రంథం ఉంది, పుస్తకం ఉంది, దాన్ని తీసుకొని నేను గ్రంథం మొత్తాన్ని తినివేశాను. వాక్యం నీకు తెలియాలేదా? వాక్యం ఏం చెప్తున్నాడు? వాస్తవాలు చెప్తున్నాడా, లేకపోతే కల్పిత కథలు చెప్తున్నాడా? ఆయన చెప్పేది కరెక్టేనా కాదా? వాస్తవికమైన విషయాలు మీకు తెలియాలంటే మీకు కూడా ఏమి తెలిసి ఉండాలి? వాక్యము తెలిసి ఉండాలి. వాక్యం మీద మీకు పట్టుండాలి, అధ్యాయాల మీద పట్టుండాలి, వచనాల మీద పట్టుండాలి, మాటల మీద పట్టుండాలి. ఎస్, ఈరోజు మీరు విన్న వాక్యాన్ని బట్టి గ్రంథాన్ని తినివేసేయండి. తినివేసే కృప మీకు దేవుడి ముందు గాక. గ్రంథాలుగా మీరు తినివేయుదురు గాక, చదివేయుదురు గాక. హల్లెలూయా. సరే, ఆ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, ఆ గ్రంథాన్ని తిన్నప్పుడు తన నోటికి ఎట్లుందంట? తీయగా ఉందంట, మధురముగా ఉందంట. తర్వాత అంట తన కడుపులో అది చేదైపోయిందంట. ఏమైపోయింది? చేదైపోయిందంట. పిల్లలారా, అమ్మా పిల్లలారా, ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా ఈ అనుభవం గురించి. ఏంటంటే, బైబిల్ని చదివేటప్పుడు నూతన వ్యక్తులకి కొత్తగా వచ్చిన ఏంటంటే, అబ్బాయి పాత నిబంధన ముట్టుకోమాక కొత్త నిబంధన ముట్టుకో. అదవుతుందా? కొత్త నిబంధనల విశ్వాసాన్ని నీకు కలుగు చేస్తాడు. అదవుతుందా? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు పరిచర్యలు విశ్వాసముతో ప్రారంభమైనవి, స్వస్థతలతో ప్రారంభమైనవి, అద్భుతాలతో ప్రారంభమైనవి, రక్షణతో ప్రారంభమైనవి, పరలోకంతో ప్రారంభమైనవి. ఇవన్నీ నీకు చక్కగా ఉంటే, అదే కనుక ఆది కాండంకి వెళ్ళామనుకో, ఆ లోతు కూతుర్లు ఇద్దరు కలిసి పాపం నీకు ఎదుటికి వచ్చి బైబిల్లో ఇంత తప్పు కూడా ఉంది అని చెప్పేసి ఏమైంది నీకు? ఆ తర్వాత అదవుతుందా? చదువుతున్నప్పుడు నువ్వు బైబిల్లో కూడా బూతులు కనబడుతున్నాయి. విన్నావా? చదువుతున్నప్పుడు వెళ్తా పోతే బైబిల్లో కూడా కొన్ని తప్పులు
తప్పులు కొట్టుకోవడం కోసం కదా అవి ఉంచింది, దృష్టాంతరంగా ఉంచాడు. అర్థమైందా? వాళ్ళ విగ్రహాలను చేశారు కనుక, వాళ్ళు దూడం చేసుకున్నారు కనుక, వాళ్ళు తినుచు త్రాగుచు కనుక దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చింది. వాళ్ళు నశించిపోయారు. వాళ్ళు గొనిగారు, సరిగారు కనుక దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చింది. వాళ్ళు సరిగారు. వాళ్ళు మాకు మన్నాయనా ఈ కేకర గారైనా కాదు కానీ మాకు మాంసము లేదా అన్నారు. ఆయన పూరైన గురిపించాడు, మాంసం వారి నోట్లో ఉండగానే అని చచ్చిపోయాడు. అర్థమవుతుంది నీకు ఇప్పుడు? ఇక ఆది కాండం తీసుకున్నాం అనుకో, ఇక అక్కడి నుంచి నీకు అన్ని ఏం కనపడుతుంది? మాట్లాడండి అమ్మా, చేదు కనపడుతున్నది. అర్థమైందా? ఏం కనపడుతుంది? చేదు కనపడుతున్నది. ఇప్పుడు మీరు కూడా ఉన్నారనుకోండి, నూతనంగా వచ్చారనుకోండి, వాళ్ళ మీద భారం వేసేస్తావా? తెల్ల మోసం వేసుకొని తెరలేదమ్మా అంటావా? వెండి బంగారం తీసేస్తేనే రామా అంటావా? అమ్మా ఆ చేతులు కాదులేండమ్మా తీసొస్తేనే రామ అంటావా? ఏమంటావమ్మా? మొదట మధురంగా అమ్మా చక్కని తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, ఆయన సన్నిధిలో నీ జీవితం అమ్మా అవునా కదా? ఏం మాట్లాడరే? అంతేనా? లేకపోతే అన్ని తీసేసిరా అంటావా? తెల్లసేలు వేసుకుంటే రా అంటావా? ఏం మాట్లాడరే? అప్పటికే ఆవిడికి ఏమైపోయింది? మధురం లేకుండా చేదైపోయింది. అవునా? అందుకని మొదట ఏం చేయాలి? మధురం, నోటికి మధురం, మాటకి మధురం, వాక్యానికి మధురం, అయ్యగారు మధురం, అమ్మగారు మధురం, సంఘం మధురం, స్తోత్రం కలిగినాక ఆ తర్వాత దంపుడే దంపుడు, కొట్టుడే కొట్టుడు. అర్థమైందా? సమర్పణే సమర్పణ, వైరాగ్యమే వైరాగ్యం, ప్రతిష్టతే ప్రతిష్టత. అర్థమైందా? అమ్మో యేసు రాజా ప్రభువా నీకు స్తోత్రం అయ్యా, హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు ఏమన్నావు? మొదట ఆ సంఘం మధురం, ఆ అయ్యగారు మధురం, ఆ అమ్మగారు మధురం, అక్కడ పాటల మధురం, అక్కడ వాక్యం మధురం, అంతా మధురమే 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 మధురమే. హల్లెలూయా. ఇక వీడిని సత్యలో తీసుకురావద్దు, ప్రతిష్టలో తీసుకురావద్దు, సమర్పణలో తీసుకురావద్దు. ఇప్పుడు పరలోకాన్ని సిద్ధపరచాలి, కన్యకగాన్ని సిద్ధపరచాలి, వధువుగాన్ని సిద్ధపరచాలి, ఓ ప్రత్యేకంగా సిద్ధపరచాలి. ఇప్పుడు ఏం చేయాలి? నేను అవునా? సుత్తి తీసుకొని, కాపీ తీసుకొని ఎక్కడికక్కడికే. హల్లెలూయా. ఆత్మీయ అనుభవం అదే. మొదట మధురముగా నీ నోటికి చక్కని తేనెలాగుంటుంది. తర్వాత కట్టడలు, వీధులు, ఆజ్ఞలు దైకొనవలసి చేసినప్పుడు ప్రతిష్ఠత, సమర్పణ, వైరాగ్యం, ప్రత్యేకించబడ్డ ప్రభు కొరకు, ప్రత్యేకించబడ్డ పరలోక కొరకు జీవించుట, క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడుట, దివిటి ఆరిపోకుండా బుద్ధి గల కన్యక వలె నూనె చేత పట్టుకోవాలి. ఎస్, అవునా కదా? అవునా కదా? ఎస్, అది ఒక ప్రత్యేకమైంది. నిద్ర కాయాలా? మాట్లాడు. కాయాలా లేదా? కాయాలి. ఆయన పేరు ఉండాలా లేదా? ఉండాలి. అదవుతుంది ఇప్పుడు? అదవుతుందా? మిమ్మల్ని భయపడున్నాను ఏం లేదా? దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆమేన్. అది విశ్వాసం మాట, అంతేగా? విశ్వాసం మాట అంతే. ఇంక దేవుడే ఆ మాటకి ఏం చేస్తాడు? ముద్ర వేసేస్తాడు. ఇక హల్లెలూయా. రేపు ఈ ఉపవాస ప్రార్థన 2 రోజుల్లో, రేపు చివరి రోజు కదా, తను బాప్తిసం తీసుకుంటున్నాను అన్నమాట. దేవుడు ఈ నెలలో ఆత్మను దేవుడు అప్పగించాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమెను స్థిరపరచును గాక, ఆమెను బలపరచును గాక. ప్రభు కొరకు ఆమె జీవించిన దేవుడు కృపలో జ్ఞానాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించును గాక. హల్లెలూయా. కనుక పిల్లలారా, ఈ గ్రంథాన్ని మనం ధ్యానము చేయాలి. ఆ చేసేటప్పుడంతా కొన్ని ఒక్కొక్కసారి సేదైన
అనుభవాలు ఎదురవుతాయి. పేతురు సరసాలకెళ్ళా అదవుతుందా? పౌలు సరసాలకెళ్ళా, షడ్రకు మెషకు అబ్దుగోలు అగ్గిలోకెళ్ళా, దానియేలు సింహాలు, అమ్మో సింహాలు పోలేస్తారా, అమ్మో ఇది సేదనుకుంటే నేను మారే అగ్నిగుణం వేస్తారా, అమ్మో ఈ భక్తి అయితే అమ్మో అదవుతుందా? సువార్త ప్రకటించేందుకు పేతురు సరసలేదా, పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్న పౌలు సేవని. ఏంది ఇదంతా? సేదైన అనుభవాలు, శ్రమలతో కూడిన అనుభవాలు. అదవుతుందా? క్రీస్తు కొరకు నువ్వు నిలబడుతున్నావమ్మా, క్రీస్తు కొరకు ఆరాటపడుతున్నావమ్మా. లోకం నిన్ను వెలివేయదు, సమాజం నిన్ను వెలివేయదు, ఇంట్లో వాళ్ళు త్రోసివేయరు, మాటలు పడవు, తూట్లులాగా పడవరు, పద్దాలు ఏ ప్రార్థన అనరు, పద్దాలు ఏ క్రమం అనరు. ఆ పెట్టేవాడికి లేదా నీకు లేదా సిగ్గు లేదా అని అనరు. నాతో పాటు ఆయనకి పడుతుంది, ఆయనతో పాటు నాకు కూడా పడుతుంది. ఏంటిది? సేదు. ఏంటిది? సేదు. ఆయన ఏం చేయాలి ఇప్పుడు? కూర్చోస్తావా? లోపలికి వెళ్ళిందని మళ్ళా తీయగలుగుతావా అన్న? వచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోగలుగుతావా అన్న? నా గడు మీద చేయబెట్టి వెనక్కి తట్టు చూడు, వాడిన రాజ్యానికి పాత్రుడు కాదు. మాటిచ్చి నెరవేర్చాలి తప్ప మళ్ళీ మాట వెనక్కి తీసుకోకూడదు. హల్లెలూయా. సావైనా రేవైనా ఇదే ఇక. ఎటు? దేవుని వైపే. మా నాన్న చెప్పాడు, బాప్తిసం తీసుకున్నప్పుడు నాతో మాట్లాడాడు, ఒరే నువ్వు మంచిదే అడిగావురా, బాప్తిసం తీసుకోవడం మంచిదేరా, నువ్వు సినిమాలకు డ్రామాలకు వెళ్తాను లేదు, అయితే ఒకటిరా, నువ్వు మాత్రం యేసు ప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకొని మరలైకి అన్నడు ఆ వైపుకు నువ్వు చూడద్దు. ఏ వైపుకి? లోకం వైపు చూడదంటే అప్పుడు మా నాన్న అన్నాను, నాన్న నీకు చెడ్డ పేరు తేను, దేవునికి చెడ్డ పేరు తేను, నేను నా బ్రతుకాలం అంతా ఇలాగే జీవిస్తాను. ఇప్పుడు దేవుని కృపలో అలాగే జీవిస్తున్నాను. అలా జీవించడానికి దేవుడు కృప చూపాడు, అలా ఉండటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇప్పటికీ నేను ఒక్కటే పలుకున్నాను, నేను చనిపోయిన బ్రతికిన నా సాక్ష్యం మాత్రము సజీవమైందై ఉండాలి. మీరు చెప్పుకున్న మా ఆత్మీయ తండ్రి నీతిగా బ్రతికాడు, యథార్థంగా బ్రతికాడు, ఆత్మ కోసమే బ్రతికాడు, కానీ ఆస్తుల కోసం ఆస్తులు సంపాదించుకోవడానికి ఆరాటపడలేదు. కానీ కడుపు కట్టిన, కన్నీరు విడిచిన, కష్టపడినా, ప్రయాసపడినా ఎవరి కోసం చెప్పండి? ఆత్మల కోసమే, దేవుని పరిచయం కొరకే, సంఘాల కొరకే తప్ప ఆయన ఏది ఆశించలేదు అనే సాక్ష్యముతో నా బ్రతుకును కొనసాగించాలనుకుంటున్నాను. ఆరాటమే తప్ప, ఆశ తప్ప నాకు ఈ లోకం మీదకి ఆశ లేదు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆయన సన్నిధి సమాధానం మీకు తోడే నడిపించి కాపాడును.